దట్. అన్ని చెరువుల్లో మీరు ఎక్కడ కబ్జాను ప్రియారిటైజ్ తీసుకుంటారు, ఇది మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏది, సెకండ్ ప్రియారిటీ ఏది అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. అంటే ఆ ప్రియారిటైజ్ చేయడంలో బీఆర్ఎస్ నేతలు లేకుంటే కాంగ్రెస్కి కొంత వ్యతిరేకులు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను ఎదురుగా కనిపిస్తున్నా, ఉదాహరణకు పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఇల్లు చుట్టూ వాటర్ బాడీ మధ్యలో ఇల్లు కనిపిస్తుంది ఓపెన్గా. అలాంటి వాటిని ముట్టకుండా వేరే ఎక్కడో కన్వెన్షన్ ఎప్పటి నుంచో వివాదం ఉంది. ఆల్రెడీ నాగార్జున గారు అయితే కోర్టు నుంచి స్టే కూడా వచ్చింది, ఆల్రెడీ మళ్ళీ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఇప్పుడు మీరు కూల్చేసాక ఇచ్చింది అనుకోండి, అది వేరే విషయం. అంటే అలాంటి వాటిని గతంలో ఏదో జగన్కి లేకుంటే కేసీఆర్కి కొంత సన్నిహితంగా ఉన్నవాడు కాబట్టి నాగార్జున టార్గెట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక గండిపేటలో మేము చేసిన దాంట్లో పల్లనరాజు గారు వారి బ్రదర్ది అది కూడా మేము ఇచ్చిన డేటాలో ఉంది, ఆనంద్ గారిదని. మరి ఆయన కాంగ్రెస్ లీడరే కదా, వాళ్ళు కాంగ్రెస్ ఇదే కదా. సో ఇంకా మీరు చూస్తే కనుక మీరు అన్నారు దానం నాగేందర్ గారు, వారి మీద వస్తే కూడా కేసు కూడా పెట్టాం. మరి అప్పుడు అది ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఇది చేస్తున్నాం. కానీ భయాలు రకరకాలు ఉండొచ్చు, భయాలు ఎవరు వాళ్ళ అప్రహెన్షన్స్ అది ఉండొచ్చు. ఇతను ఆ పార్టీకి సంబంధించి నాగార్జున గారిది క్లాసిక్ కేసు అండి. 10 ఏళ్ల నుంచి స్ట్రక్చర్ పర్మిషన్ లేదు, దానికి పట్టా ల్యాండ్ అని అంటున్నారు. పట్టా ల్యాండ్ అంటే ఏం పట్టా ఉంది, శిఖం పట్టా ఉంటుంది. అంటే చెరువులో శిఖం పట్టా మనకు తెలిసిందే. వ్యవసాయం కోసం ఆ శిఖంలో అంటే శిఖం భూములలో వ్యవసాయం చేసేటటువంటిది ఉంటుంది. దాన్నే మనం ఏకఫసలి అంటారు. పట్టాలు ఉంటాయి, దానికి పట్టాలు ఇస్తారు. పట్టా దేనికి ఇస్తారు, వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు. ఆ పట్టాలు ఇప్పుడు మీకు ఉందనుకోండి, పట్టా నాకు అమ్మొచ్చు కూడా, నేను కొంటాను, నాకు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది, కానీ వ్యవసాయమే చేయాలి. అంతేగాని అక్కడ నేను ఏది కమ్యూనిటీ హాల్లో లేకపోతే కన్వెన్షన్ హాల్లో కడతానంటే కాదమ్మా. బిల్డింగ్ రూల్స్ 2012లో వచ్చిన బిల్డింగ్ రూల్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి కట్టకూడదని. నెక్స్ట్ దానికి ఏంటి, బిల్డింగ్ రెగ్యులరైజేషన్లు కూడా అవ్వలేదు. రెగ్యులేషన్ ఎందుకు కాలేదు అంటే బేసిక్గా అనాథరైజ్. అంటే మీరు కూల్చేసిన వాటిల్లో కొన్ని ఎల్ఆర్ఎస్ తీసుకొని ఇల్లు కట్టుకున్నవి, బీఆర్ఎస్ అయినవి, అలాంటివి కూడా కొన్ని నిర్మాణాలు కూల్చేశారని మీ మీద విమర్శలు వస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ అప్లై చేశారు కానీ ఎవరు బీఆర్ఎస్, ఇప్పుడు ఇది కూడా బీఆర్ఎస్ అప్లై చేశారు, రిజెక్ట్ అయ్యింది. కొన్ని ఇక్కడ మన ప్రగతి నగర్ లో కూడా దానికి కూడా అంటే బీఆర్ఎస్ అప్లై చేశారు కానీ ఎక్కడ బీఆర్ఎస్ లో రెగ్యులరైజ్ కాలేదు. సో రిజెక్ట్ అయినటువంటి, ఎందుకంటే అది బఫర్ లోనో చెరువులోనో ఉన్నప్పుడు ఎందుకు ఎట్లా అవుతుంది, అది ఎల్ఆర్ఎస్ ఇచ్చారని వాటికి అలాంటి ల్యాండ్స్ కి మీరు కొంతమంది జనం బయటకు వచ్చి చెప్తున్న సందర్భాలు కొన్ని. ఎల్ఆర్ఎస్ ఉంటే కనుక దానికి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అది వేరు ఇది వేరు. ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేసి వచ్చారు కానీ ఆ ప్లాట్ ని సో బిల్డింగ్ అనే దానికి పర్మిషన్ లేదు. బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది కూడా తప్పుడు పర్మిషన్స్ తోటి చేయాల్సి వచ్చింది. ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. నువ్వు మరి అక్కడ బిల్డర్ ఎందుకు తప్పుడు సర్వే నెంబర్ ఎందుకు వేయాల్సి వచ్చింది, వేరే ఎక్కడో దూరంలో ఉన్న సర్వే నెంబర్ తెచ్చి ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది? బిల్డర్కి చాలా స్పష్టంగా తెలుసు అతను తప్పు చేస్తున్నాడని తెలుసు, తెలిసే అతను సిస్టమ్ని మ్యానిపులేట్ చేసాడు. చేసి అందుకోసం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కనుక డిమాలిష్ అయిందో అప్పుడు ఇవన్నీ ఏంటంటే దానికి ఆ పర్మిషన్ ఉంది, ఈ పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉండొచ్చు, నువ్వు తప్పుడు పర్మిషన్ తీసుకొచ్చారు, దాన్ని తప్పుడు పర్మిషన్ తీసుకొచ్చారు అనేది మేము అక్కడ చూపించి రాంగ్ పర్మిషన్స్ తోటి వచ్చింది. దాని మీద ఇరిగేషన్ అబ్జెక్ట్ చేశారు. అక్కడ ఇరిగేషన్ అబ్జెక్ట్ చేసిన తర్వాత కూడా దాని మీద పర్మిషన్ ఇచ్చారు. అందువల్ల వాళ్ళందరూ ప్రాసిక్యూట్ అవుతారు. అంటే